సభమున్న పెద్దలందరికీ, విఘ్నులకు అందరికీ బీసీ సంక్షేమ సంఘ సభ్యులందరికీ పేరు పేరు హృదయపూర్వక పాదాలు తెలియజేస్తున్నాను. జాతీయ బీసీ సంక్షేమ సంఘ ముఖ్య నాయకుల సమావేశానికి ప్రతి ఒక్కరికి ఈనాటి సమావేశానికి అధ్యక్షులు మన జాతీయ సంక్షేమ సంఘ మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నాగేశ్వరరావు గారికి సప్తగిరుల సాటి వాడు చదరని ఆ శబరిమలై సింగమలై 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 సింగమలై. ముఖ్యంగా చూసినట్లయితే ప్రతి కులానికి అల్పసంఖ్యాక వర్గాలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అనేక అంశాల కేటాయింపులో ఇప్పటికి కూడా మనకి అన్యాయం జరుగుతుందని చెప్పుకోవాలి. కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కేటాయింపులు జరగాల్సిన స్థాయిలో చేసిన పుణ్యం పర్వంలో అతను మాకు శరణ్యం. ఆ మనస్సు మా ఉషస్సు అతని మాట మా ధనుస్సు అతని ప్రణయ గర్జనలే అభాగ్యులకు సాటి వాడు చదరని ఆ శబరిమలై సింగమలై 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 సింగమలై. ఈరోజు మౌలిక అంశాలను చూసుకున్నట్టయినా విద్య, వైద్యం, అలానే ఎక్కడ ఏ విధంగా చూసుకున్నా కూడా అభివృద్ధి అనేది జరగట్లేదు. సంక్షేమ ఫలాలు ఇచ్చినప్పుడు కూడా సంక్షేమ ఫలాల కేటాయింపులు కూడా సరిగ్గా లేకపోవడం అనేది ఎందుకు ఇలా బాధపడుతున్నామంటే మనకు లేక మాత్రమే. మనకి ఈరోజు విడుగే మా సింగమలై ఇప్పుడు ఫీజు ఇవ్వకపోతే విద్యా సంస్థలు ముందుకు వెళ్ళడం ద్వారా ఉంటుంది. అలాగే స్టూడెంట్ ఇవ్వకపోతే స్టూడెంట్ రేపు రాబోయే చదువులో వాళ్ళకి ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం దూరమైన ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు ఏది ఇక్కడ చూసినప్పుడు కూడా మనకు జరగవలసిన అభివృద్ధి జరగట్లేదు. దీనికి ఒక్కడే ఓటు మాత్రమే. ఏ దేశానికైనా ప్రజల మూలం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాస్వామ్యంలో మనం ఉన్నప్పుడు కూడా మనం ఒక డెమోక్రసీలో లేని ఈరోజు నాన్ డెమోక్రసీలో ఉన్నట్టుగా ఉంది. మీరు ఒక్కసారి మీ గత మన పెద్దల ద్వారా కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, మన సూచనలు మనకి ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనం చాలా వెనుకబడిపోయాం. ఇప్పుడు కూడా 26 జిల్లాలుగా చేస్తామడం బాగానే ఉంటుంది. కానీ అందరికీ సమాన ప్రాతిపదికన, అక్కడ ఉండే వనరుల ప్రాతిపదికన, అక్కడ ఉండే జనాభా ప్రాతిపదికన జిల్లాల విభజన అనేది కూడా జరగవలసిన ఆవశ్యకత ఉంది. ఏ జిల్లా వెనుకబడినా కూడా అక్కడ బీసీ వర్గం ఉంటూ ప్రతి జిల్లాలో మన బీసీ వర్గం ఉంది కాబట్టి అక్కడ ప్రతి ఒక్కరికి న్యాయం
వాళ్ళు ఎక్కువ మాట్లాడవలసి ఉన్నప్పుడు కూడా నా ప్రసంగాన్ని ఎంతతో వివరించుకున్నాను. ధన్యవాదాలు. చెవి, ముక్కు మరియు గొంతు వ్యాధుల పనులు ఇక మన ఉన్నతి సేవలు అందిస్తూ ఉన్నారు. అలాగే డాక్టర్ ఈ సాయి తేజ గారు MDDM కార్డియాలజీ, ప్రముఖ గుండె ఊపిరితిత్తుల వ్యాధుల నిపుణులు. ఈయన విశాఖపట్నం మెడికల్ కవర్లో సేవలు అందిస్తూ మనకి ఇక్కడ కూడా మన ఉన్నతి హాస్పిటల్కు చాలా అత్యున్నతమైన సేవలు అందిస్తూ ఉన్నారు. ఆయన కూడా కాసేపట్లో సభకు ఇచ్చేస్తూ ఉన్నారు. డాక్టర్ పూర పార్థసారథి గారు MS జనరల్ సర్జన్, ప్రముఖ శస్త్రచికిత్స నిపుణులు. శ్రీకాకుళం జిల్లాలో ఆయన ఎన్నో శస్త్రచికిత్సలు అందిస్తూ ఉన్నారు. మన ఉన్నతిలో కూడా ఒక భాగమైనందుకు ఆయన యొక్క సేవలను కూడా అందిస్తూ ఉన్నారు. ఆయన కూడా కాసేపు ఈరోజు మన మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాలలో సేవా తత్పరతను కనపరిచిన మహిళా మూర్తులకి ఈరోజు సన్మానించుకోవడం మన క్లబ్కి ఎంతో అదృష్టంగా, మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం. స్త్రీ లేనిదే జీవం లేదు, జీవం లేదు. స్త్రీ లేనిదే జీవనం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు. స్త్రీమూర్తిగా మనం ఎంత చేసినా తక్కువే. మనం ప్రతిసారి రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ వాళ్ళ సేవలకు మనం ఇచ్చినది ఈ సేవ సంబంధించి మనం ఎంత ఇచ్చినది తక్కువగానే